ఇంతకుముందు మా హస్బెండ్ ఇన్స్టాలో ఒక రీల్ చేశారు ఈవినింగ్ స్నాక్స్కి కాంత చేసేవి. సో నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసాను అనమాట. చూసి ఈరోజు ఈవినింగ్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి కార్న్ తీసుకున్నాను. ఇలా నేను ఇప్పుడు 2 కార్న్స్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నాను. సో 2 కార్న్స్ ఇలా ఒలిచి పెట్టుకొని నీట్గా వీటిని కడిగేసి తర్వాత కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాము. ఇదండి వేసి వాటర్ వేసి గ్యాస్ ఆన్ చేసి పెట్టా. ఇందులో మనకి సరిపడినంత సాల్ట్, అంటే కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటే తొందరగా ఉడుకుతాయి. దట్టు సాల్ట్ స్వీట్ కార్న్ గింజలకి పట్టి కొంచెం టేస్టీగా అనిపిస్తాయి మనం తర్వాత ఎంత సాల్ట్ వేసుకున్నా కూడా. సో కలిసి పెట్టుకొని వదిలేసాను నేను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత చూపిస్తాను. ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా, ఇలా అంటే మరీ డీప్గా కాదు, ఒక 80% బాయిల్ అయినట్టు బాయిల్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. అంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం అంటే మీకు యాజ్ పర్ యువర్ టేస్ట్ అన్నమాట, వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కావలిస్తే ఇందులోనే కొంచెం మసాలా ఇంకా కారం వేసుకోవచ్చు, కానీ నేను సింపుల్గా ఉండడానికి జస్ట్ కార్న్ఫ్లోర్ సాల్ట్ వేసాను. తర్వాత ఫ్రై చేశాక నేను అవి యాడ్ చేసుకుంటాను, లైక్ పైన. ఓకే, చూసారా వర్షం ఎలా పడుతుందో. ఇప్పుడు నియర్లీ వాటర్లెస్ 7, అంటే పావు తక్కువ వేడైంది, అయినా ఇంకా వెలుతురుగానే ఉంది. ఇప్పుడు నేను వేయించుకోవటానికి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇది వేడెక్కాక ఇందాక మనం చేసుకున్నాం కదా, ఇవి వేయించుకున్నాం. ఆయిల్ బాగా వేడెక్కింది, సో నేను కొన్ని వేసుకొని వేయించుకుంటాను. బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం తీసేయచ్చు. అవి కూడా వేసుకొని నేను వేయించుకుంటున్నాను, తర్వాత చూద్దాం. సో ఫైనల్గా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేను మసాలా వాడను. సో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మా హస్బెండ్ ఆనియన్ తినరు, సో ఇలా వేసి ఇస్తా. చూద్దాం. నేను ఇప్పుడే మా హస్బెండ్ వచ్చారు, వర్షం కూడా పడుతుంది. వేడిగా స్వీట్ కార్న్ అండ్ టీ ఇద్దాం, చూద్దాం అతని రియాక్షన్. టేస్ట్ చెప్పు, ఎలా అని చెప్పు. బాగుందా? బాగుంది, సూపర్. అందులో లెమన్ తక్కువైంది. కరెక్ట్గా వర్షానికి దీనికి బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ.